ఇరాన్లో అయితే అరాచకమే జరుగుతోంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా 2 వారాల కిందట ప్రారంభమైనటువంటి నిరసనలు హింసాత్మకంగా మారుతున్నాయి. రాజధాని టెహ్రాన్ సహా పలు నగరాల్లో ఆందోళనకారులు వీధుల్లోకి వచ్చి నిరసనలకు దిగుతున్నారు. వాళ్ళని నియంత్రించే సందర్భంలో పలు చోట్ల జరిగిన హింసాత్మక సంఘటనలు ఇప్పటిదాకా 72 మంది చనిపోయారు. వీళ్ళలో పిల్లలు ఉన్నారు, భద్రతా సిబ్బంది ఉన్నారు. 2300 మందికి పైగా ఆందోళనకారులు పోలీసులు అదుపులో తీసుకున్నారు. శుక్రవారం రాత్రి కూడా పలు చోట్ల ఆందోళనకారులు వాహనాలకు నిప్పు పెట్టారు. రాజధాని టెహ్రాన్లో కార్యాలయాలు వాహనాలు మంటల్లో కాలుతున్న దృశ్యాలను సోషల్ మీడియాలో కూడా ఫోకస్ చేసుకొచ్చారు. ఇంటర్నెట్, ఫోన్ సేవలు నిలిపేయడంతో బయట ప్రపంచంతో ఆ దేశానికి సంబంధాలు లేకపోయినాయి. స్టార్లింక్ ఇంటర్నెట్ సేవలను కొంతమంది వినియోగించి పెట్టినటువంటి ఫోటోలు, వీడియోలే ప్రస్తుతం వస్తున్నాయి. ఇది మనం గత 2-3 రోజుల నుంచి చెప్పుకుంటుంది. వాటికి పేపర్లో ఫ్రంట్ పేజీకి వేయాలన్నటువంటి ఆలోచన ఇచ్చినాయి. వాస్తవంగా మనం ఇరాన్లో జరుగుతున్నటువంటి సంఘటనలు వారం 10 రోజుల నుంచి కూడా ఎడతెరిపి లేకుండా కంటిన్యూగా ఏమేం జరుగుతున్నాయి అప్డేట్ మాట్లాడుకుంటున్నాం. అదే సందర్భంలో ఇప్పటికి కూడా అది కంట్రోల్ అవుతున్నటువంటి పరిస్థితి అయితే లేదు. కంట్రోల్ చేయడం, ప్రాణాలు ఎంతమందిని తీసి చేస్తారో చూడాలి.